నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పలమనేరు మండలం ముసలిమడుగులోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏనుగుల విన్యాసాలు, సోలార్ ఫెన్సింగ్, పార్క్ ఏర్పాట్లను పరిశీలన. తిరుమలలో వేడుకగా కార్తీక వనభోజన మహోత్సవం. పార్వేటి మండపంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన లక్ష బిల్వార్చన. పొరవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వారాంతపు సెలవు నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వేటి మండపానికి చేరుకోగా అక్కడ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం విశేష సంఖ్యలో హాజరైన భక్త జనానికి ప్రసాదాలను పంచిపెట్టారు టీటీడీ అన్నదాన సిబ్బంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి ఏటా కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా శ్రీవారు గజ వాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్ల దంతపల్లికిలో శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటి మండపానికి చేరుకున్నారు. జీఆర్ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత టీటీడీ ఉన్నతాధికారులు అశేష సంఖ్యలో హాజరైన భక్త జనానికి వివిధ రకాల శ్రీవారి ప్రసాదాలను పంచిపెట్టి భక్తులు కలిసి సహపంక్తిగా ప్రసాదాలను ఆరగించారు. పవిత్రంగా భావించే వనాలలో భోజనం చేయడం అదృష్టం కావడంతో పాటు వనభోజనాలు చేయడం ద్వారా భక్తులు అధికారుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కాబట్టి టీటీడీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది వనభోజన మహోత్సవ కార్యక్రమానికి భారీగా భక్తులు, స్థానికులు తరలివచ్చారు. విశిష్టమైన కార్తీక మాసంలో హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో వనభోజనం చేయడం మంచి కార్యం కావడంతో పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని ప్రసాదాలను ఆరగించారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమం చేయడం సంతోషకరమని, ఇలా వనభోజనం చేయడం ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. కార్తీక మాసం 17వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. డిప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపాన్ని చేపట్టారు. పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఈవో కృష్ణారెడ్డి, సుజాత దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం విశేష పూజల అనంతరం భక్తుల శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో తిరుపతిలోని శ్రీ విశ్వరాయల నృత్యాలయానికి చెందిన 16 మంది కళాకారులు, శ్రీకాళహస్తికి చెందిన శ్రావణి, మౌన్యశ్రీ నాట్యాలయానికి చెందిన సురేష్ బృందం చేసిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమాలను నిర్వహించిన కళాకారుల బృందానికి ఆలయ అధికారులు ఆశీర్వదించి మెమంటోలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకార మండపంలో 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చనలు ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నేటి నుంచి 1,00,000 బిల్వార్చన 1,00,000 కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈవో బాపిరెడ్డి దంపతులు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చన ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలంలో అన్నదాతలు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. తూర్పు మండలాలలో ప్రధాన కేంద్రాలుగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలలోనే వరి పంటను సాగు చేస్తారు. గత ఖరీఫ్ సీజన్లో అన్నదాతకు బాగానే సాగు వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రమే. ప్రస్తుతం రబీ సీజన్ గత నెల అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. మండలంలో వరి పంట 4,425 హెక్టార్లో ప్రస్తుతం 600 హెక్టార్లు సాగు చేయగా వేరుశెనగ 81 హెక్టార్లుగా ఉంది. అయితే వేరుశెనగ పంట మాత్రం బోనుపల్లి, చిట్టత్తూరు కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తారు. ఇక మండలంలో మొత్తం అన్ని పంటలు కలిపి 4,653 హెక్టార్లో సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేఎన్ఎం 1638, బీటీపీ 5,204, ఆర్ఎస్ఆర్లు 15,408 రకాలు పండించాలని కోరగా వేరుశెనగ పంట మాత్రం ట్యాగ్ 25 విత్తనాలు మాత్రమే సాగు చేస్తారు. గత ఖరీఫ్లో అన్నదాతలు 1770 హెక్టార్లు పండించగా ధరలు మాత్రం బాగానే వచ్చాయని, పెట్టుబడులు ఎక్కువవుతుండగా తొట్టంబేడు మండలంలో సాధారణ వర్షపాతం 264.6 మిల్లీమీటర్లు కాగా నవంబర్ 7వ తేదీన 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. రాత్రి నుంచి వరుణుడు శాంతించడంతో అన్నదాతలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అన్నదాతలు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే బాగుంటుందని, ఏవైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చునని ఏవో తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకటహర చతుర్దశి హోమాది పూజలకు ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. డిప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకటహర చతుర్దశి నాడు ఆలయంలో అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహరతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమంలో అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పలమనేరు మండలంలోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులు చేసిన పలు విన్యాసాలను వీక్షించారు. అలాగే సోలార్ ఫెన్సింగ్, పార్క్ తదితరాలను వారు సందర్శించారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఇచ్చిన ప్రెజెంటేషన్ను వీక్షించారు. కుంకి ఏనుగుల శిక్షణ శిబిరానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి స్వాగతం పలికారు. పలమనేరు మండలం ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా శిక్షణ శిబిరం వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, డిఎఫ్ సుబ్బారాజు, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, గురజాల జగన్మోహన్, మురళీమోహన్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏనుగుల దాడులను నివారించేందుకు ఏర్పాటు చేసిన చర్యలు తదితర విషయాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. తిరుపతిలోని శ్రీ దేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎస్డీహెచ్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పలు విద్యా సంస్థల అధినేతలు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు చక్రవర్తి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాలలో భారీ కేక్ను ప్రిన్సిపల్ ఉషా ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. రూయా ఆసుపత్రి వద్ద 350 మంది పేదలకు, రోగులకు, నిరాశ్రయులకు ఎస్డీహెచ్ఆర్ విద్యా సంస్థల అధ్యాపకులు అన్నదానం చేశారు. అలాగే కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు చక్రవర్తి రెడ్డి పేరిట రూయా బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
అనంతరం మీడియాతో విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఏ ఉషా మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించిన వేలాది మంది విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగావకాశాలను కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసిన ఘనత తమ చైర్మన్ చక్రవర్తి రెడ్డికే దక్కుతుందని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఉద్యోగాలకు ఎంపిక కోసం కావాల్సిన నైపుణ్యాలను కూడా నేర్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తమ విద్యాసంస్థల్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉద్యోగులుగా స్థిరపడి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారన్నారు. ప్రతి ఏటా తమ చైర్మన్ చక్రవర్తి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఏటా చైర్మన్ చక్రవర్తి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉషాతో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత స్థాపించినటువంటి SDHR కళాశాల అధినేత శ్రీ DVS చక్రవర్తి రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇందులో భాగంగా మా కళాశాలలో రక్తదాన శిబిరాన్ని భారీ ఎత్తున చేపట్టాము. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది అందరూ చాలా భారీ ఎత్తున పాల్గొన్నారు. దాదాపుగా 100 యూనిట్ల రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం రుయా హాస్పిటల్ దగ్గర కూడా చేపట్టాము. ఇదే విధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలని భారీ ఎత్తున చేపడుతూ ఇదే విధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందరి తరపున మరొకసారి మా కళాశాల చైర్మన్ DVS చక్రవర్తి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవాన్ని తిరుపతి నగరంలోని బ్రాహ్మణ బంధువులందరూ కలిసి ఆత్మీయంగా ఘనంగా నిర్వహించారు. హిందువులు జరుపుకునే పండుగలలో కార్తీక మాస వన మహోత్సవానికి ఒక విశిష్ట స్థానం ఉంది. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక సోమవారం ఈశ్వర ఆరాధనకు, కార్తీక శనివారం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు విశిష్టమైన రోజులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో వెలిగించే ఒక దీపం సంవత్సరం పొడవునా 365 రోజులు వెలిగించిన దీపాల ఫలితంతో సమానం. అంతేగాక సమాజంలో అందరూ సంఘటితమై ఒకచోట చేరి ధాత్రి పూజ అంటే ఉసిరిక వృక్షానికి పూజ, బిల్వ వృక్ష పూజ, తులసి పూజ నిర్వహించి ఆ వనంలో భోజనం చేయడం పుణ్యఫలంగా శాస్త్రాలు నిర్దేశించి ఉన్నాయి. ఇదే కార్తీక వనభోజన మహోత్సవం. పలు దశాబ్దాలుగా కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్న తిరుపతి బ్రాహ్మణ సమాజం ఈ ఏడాది కూడా కార్తీక వన మహోత్సవాన్ని ఆదివారం నాడు శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాలలో ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ బంధువులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం తిరుపతి కరకంబాడి రోడ్డులోని మంగళం వద్ద గల శ్రీ నృసింహ సదన్ ఫంక్షన్ హాల్, శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల, శ్రీ విద్యానగర్లో ఈ కార్తీక వన మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. కార్తీక మహోత్సవాన్ని తిరుపతి పట్టణంలోని బ్రాహ్మణ బంధువుల మధ్య ఘనంగా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తిరుపతి త్యాగరాజ మండపం వద్ద నుండి ఉదయం 8:30 గంటలకు మంగళం వద్ద గల కార్తీక వన మహోత్సవం సభాస్థలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. పూజ, అభిషేకం, భారతీ మహిళా మండలి భజన, ప్రవచనం, మహిళలు, పిల్లలకు ఆటల పోటీలు కార్యక్రమాలతో వన మహోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ చిరు వ్యాపారస్తుల స్టాల్స్, అలాగే ఉచిత డెంటల్ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆచార్య ఆర్వి కుమార్, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి హాజరయ్యారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారులు ఎం దొరైరాజ్, టిఎన్ రఘు, ఎస్ మనోహర్, డాక్టర్ రాళ్లపల్లి రామ్మూర్తి, కెవి మోహన సుందరం అలియాస్ భీమాస్ మోహన్, జిఎల్ మనోహర్, ఎంఏ చంద్రమౌళి ఘనాపాటి, అధ్యక్షులు కెఆర్ వెంకటాచలం అలియాస్ భీమాస్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్, కోశాధికారి సింగరాజు ప్రభాకర్, ఉపాధ్యక్షులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్, ఎస్ వెంకట పెరుమాళ్ మణి, సనత్ కుమార్, కె రామనాథం, కెఆర్ హరిహరన్ అలియాస్ భీమాస్ అశోక్, కెఎస్ వాసు, కెఎన్ బాలాజీ, సంయుక్త కార్యదర్శులు ఓవి రామశర్మ, అక్షింతల నాగరాజు, అక్షింతల రవికుమార్, కె విజయకుమార్, డాక్టర్ నొస్సం నరసింహాచార్య, వేదం హరిప్రసాద్, డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలమ్మ, ప్రధాన కార్యదర్శిని ఓ సంధ్యారాణి, కార్యవర్గ సభ్యులు నడింపల్లి కృష్ణ, కృష్ణశేషు, ఎం గంగాధరరావు, టి కృష్ణగోకుల్, టికె శ్రీరామ్, బి శ్రీనివాస్, యు రాజీవలోచన శర్మ, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ నాగసుధావాణి, హేమలత, ఏ మల్లికార్జున, ఎస్ మురళీకృష్ణ, సిజి శంకర్, ఈవీఆర్వి ప్రసాద్, ఎం మహేష్, శ్రీ వి కిషన్, వినోద్, వెంకటాచలం, కెఎన్ శ్రీధర్, ఏ శ్రీకర్, పి మురళీ శర్మ, పిఆర్ఎల్ కుమార్, సివి సతీష్, ఎస్విఎస్సి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం ఉద్దండ గణపతి వేద పాఠశాల యొక్క ప్రాంగణం నందు కార్తీక వనభోజనం జరుపుకుంటున్నాం.
కార్తీక మాసం అంటే అందరికీ తెలిసినటువంటిదే. హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ యొక్క కార్తీక మాసంలో ధాత్రి తులసి పూజ, అదేవిధంగా శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో శివకేశవ పూజ చేసి, అదేవిధంగా ఉసిరి చెట్టును పూజించి, తులసి చెట్టును పూజించి, తద్వారా భక్తికి ఒక మార్గంగా హిందువులు భావించేటువంటి ఈ యొక్క పవిత్ర మాసంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఈ యొక్క వనభోజనాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. గత 45 సంవత్సరాలుగా తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేసేటువంటి విశిష్టమైనటువంటి వేడుకల్లో కార్తీక వనభోజనం అనేటువంటిది ఒకటి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నగరంలో బ్రాహ్మణ ప్రముఖులందరికీ, మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధమైనటువంటి ఐక్యతతో, సంఘటితతో మన యొక్క బ్రాహ్మణ బలాన్ని చాటి చెప్పాలి. అన్ని కార్యక్రమాలకు అందరూ పాల్గొవాలి. తద్వారా ఈ యొక్క కార్తీక వనభోజనం యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేయడమే కాకుండా మన యొక్క ధర్మం, మనం ఎందుకంటే బ్రాహ్మణులు హైందవ లోకానికి మార్గదర్శకులు. మనం అన్ని రకాలైనటువంటి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటేనే హైందవ ధర్మం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇతర మతాల వారు, ఇతర కులాల వారు ఈ యొక్క ధర్మాన్ని ఆచరించేటువంటి మార్గదర్శనం చేస్తున్నటువంటి బ్రాహ్మణ లోకానికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాలి, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక వనభోజనం ఈనాడు తిరుపతి బ్రాహ్మణ సమాజం తరపున జరుగుతున్నది. తిరుపతిలోని బ్రాహ్మణులందరూ కూడా దీనికి సుమారు 500 మంది దాకా వస్తూ ఉన్నారు, సకుటుంబంగా వస్తున్నారు. అంటే ఆ యొక్క శివకేశవుల యొక్క మాసంగా కార్తీక మాసం చెప్పబడింది. వేదాధ్యయనానికి కానీ, యజ్ఞయాగాదులకు కానీ, సామాజిక సమరసతకు కానీ, ఆ కుటుంబం యొక్క బంధాలకు కానీ, ఆ కలౌ సంఘే శక్తి అన్నప్పుడు ఒక సంఘంగా ఏర్పడి బ్రాహ్మణులకు ఉపకారము, అదే సమయంలో పరస్పరం సంతోష వాతావరణం. ఉసిరి చెట్టు కింద ఆ మహావిష్ణువు వేంచేసినట్టుగాను, ఆ తులసి పూజ కానీ, ఆ శివలింగ అభిషేకం కానీ అన్నీ కూడా తిరుపతి బ్రాహ్మణ సమాజం తరపున జరుగుతున్నది. అది బ్రాహ్మణులందరూ ఒక చోట చేరి దేశ సౌభాగ్యానికి, అంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అని వేదంలో చెప్పినట్టు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనేది బ్రాహ్మణ యొక్క వాక్యము కాబట్టి, వేదవాక్యం కాబట్టి అది అందరికీ, సమాజంలో ఉండే వాళ్ళందరికీ, లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా సౌఖ్యం ఏర్పడాలని ఈ యొక్క శివకేశవుల యొక్క పూజ తిరుపతి బ్రాహ్మణ సమాజం తరపున ఈనాడు జరుపబడుతున్నది. కాబట్టి బ్రాహ్మణులందరూ ఆయా చోట కూడా ఆ వనభోజనాన్ని చేసి, ఆ వనాన్ని, ప్రకృతిని రక్షించే వనాన్ని ఆ చోటలో ఉండి ఆ యొక్క వనభోజనం చేయాలని ధర్మశాస్త్రంలో కానీ పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఆ పుణ్యాన్ని మనమందరం సంపాదించుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ది హాఫ్ డే లీవ్ సినిమాను తిరుపతి గ్రూప్ థియేటర్స్లో అట్టహాసంగా విడుదల చేశారు. తిరుపతి స్థానికులైన విద్యార్థులు నిర్మించిన ది హాఫ్ డే లీవ్ సినిమా ఆదివారం ఉదయం తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదలైంది. తిరుపతి వాసులచే నిర్మించిన ఒక కొత్త సినిమా రిలీజ్ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, గ్రూప్ థియేటర్స్ అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, అలాగే బీసీసీఎల్ నాయకులు జగన్నాథం, వారాహి డెవలపర్స్ బాబ్జీ మరియు నటీనటులు హీరో లోకేష్ ఆగేరి, హీరోయిన్ హారిక, రాయచోటి సాయి, డాన్ గణేష్, సునంద, భానుప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమాను వీక్షించారు. ఓం నమో వెంకటేశాయ.
భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతి యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ముందుంది, ఒక సినిమా రంగం తప్ప. ఈరోజు భక్తిపరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ముందుంది. అదేవిధంగా తిరుపతిలో కూడా సినిమా రంగం అనేది కూడా వెనుకబడింది. కానీ అందరికన్నా ఎక్కువ థియేటర్లో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా చేసే 3-4 స్టేట్లలో కూడా తిరుపతి పవిత్రంగా ముందుంది. అందుకోసం తిరుపతిలో కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీలు ఏర్పడితే బాగుంటుంది. దానికోసం తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేమున్నామంటూ కొంతమంది విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్లకుండా వీళ్ళందరూ కూడా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమా థియేటర్లో చూసి వాళ్ళకి ఆశీర్వాదిస్తే రాబోయే రోజుల్లో కూడా తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీలు ఏర్పడి ఈ సినిమా ఇంతటితో అంతం కాకుండా ఇంకా కొన్ని సినిమాలు తీయాలంటే, అదే వెంకటేశ్వర స్వామిని దేశవ్యాప్తంగా వెళ్ళాలంటే కొన్ని భక్తి సినిమాలు కూడా తీస్తే మన తిరుపతిలో కూడా ఇండస్ట్రీలు ఏర్పాలని వీళ్ళందరూ కూడా వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. అదేవిధంగా తిరుపతి ప్రజలు, వాళ్ళ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసి ఆనందించి వీళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని, ఇది అంతం కాకుండా తిరుపతిలో ఇండస్ట్రీలు ఏర్పడాలని కోరుకుంటూ మీ జగన్నాథ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ లోకేష్ అంగిరి, తిరుపతి. మేము రీసెంట్గా ఒక థియేటర్ ఫిలిం చేసాం, ది హాఫ్ డే లీవ్ అని. సో November 9th గ్రాండ్గా రిలీజ్ చేసాము. సో ఇది మంచి కామెడీ ప్లస్ సస్పెన్స్ మీద తీసాము. జనాలకి చాలా బాగా ట్రైలర్ నచ్చింది. సో గ్రూప్ యాజమాన్యం కూడా చాలా థ్యాంక్స్, మాకు సపోర్ట్ చేశారు. సో జగన్నాథన్ సార్కి, మా బాబ్జీ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఈ సినిమాని ఇంకొక స్టెప్ తీసుకెళ్ళి ముందుకు నిలబెట్టారు. సో జనాలకి కూడా చాలా చాలా థ్యాంక్స్. సినిమాని మంచిగా ఆదరించి మంచిగా రిసీవ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. ది హాఫ్ డే లీవ్ అని మూవీ చేయడం జరిగింది. అది ఈరోజు చాలా ఘనంగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి మాకు సపోర్ట్ చేసిన జగన్నాథం గారికి, బాబ్జీ సార్కి, అలానే గ్రూప్ మేనేజ్మెంట్ యాజమాన్యానికి మొత్తం మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సముద్రం చూసావా? ఆ రోజు ఇంకా అన్నగలుగుతున్నాయి. ఎవరో ప్రేమించట్టుంది, అందుకే అంతలా ఎగురుతుంది. ఈ సముద్రం తెలిసిందంటే ఒకటి ప్రేమించడం, ఇంకోటి కోప్పడటం. ప్రేమించిందా ఆనందంతో పొడిపడిస్తుంది, అదే కోపడితే అలలతో ముంచేస్తుంది. నా ప్రేమ ఈ సముద్రం కంటే గొప్ప కాకపోవచ్చు, బట్ నా ప్రేమ కూడా సముద్రం లాంటిదే. ఒక్కసారి ప్రేమిస్తే ఆనందంతో పులకరిస్తా, కాదంటే నన్ను నేనే ముంచేసుకుంటాను. హలో మా, యాడమా? ఎక్కడున్నావు నాన్న? నేను బాగానే అన్నాలే. ఇక్కడ పెద్ద పెద్ద 2 మంచి పర్వతాల మధ్య చల్లని రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద పనుకోకుండా వచ్చేటప్పుడు సాబాదు మర్చిపోకుండా దామా. మామా ఓ సెటర్ పెడదాం, చల్లగా ఉంది. నేను రాలేదులే కానీ నువ్వు ఆటో పెట్టుకొని వచ్చాను. మా ఏంది మా, కింద పైన మొత్తం కాలిపోతుంది మా స్వామి. అక్కడే ఉండిపో. నడి రోడ్డు జరిపినారు మా. అవునా? మీరు ఎంత చూడలేదు సార్ చెప్పమా. నా ఇదేనా తీసుకున్నా స్వామి.
ఓమో చాలా పెద్దదేనే. ఏడుందా? అదిగో వచ్చేసాడు. చూడ ఎడ చూస్తున్నారు. మీకేనా మెంట్లకు అయితే మావా ఒక్కనొక్క కొడుకుని నడువెళ్ళి వదిలేసి వచ్చేసి ఎంత ఎండ తెలుసా? నాకు అసలు మీరు తల్లిదండ్రులు కదా పోండి. అది కాదు నాన్న, కార్ పాడైపోయింది. ఇప్పుడు ఏమైంది? కోడలు నీకోసం వచ్చింది కదా. నా కోసం కోడలు వస్తుంది. అవునరా, కోడలు నీ కోసం వచ్చింది. నా కోసం? ఆగు, ఫోన్ చేస్తా. చేయండి. అదిగో మాటలోనే వచ్చేసింది. ఏంటండి ఆటో నుంచి అన్నిసార్లు పిలిస్తే వినిపించుకోరా మీరు? అంటే చూలు పని చేయటం లేదు. ఎన్నిసార్లు కాల్స్ చేశాను, లిఫ్ట్ చేయరు. అంటే నాకు కాల్ చేశారా? అంటే ఫోన్ సైలెంట్లో ఉందేమో. అందుకే అత్తయ్య నేను ఆయనతో వస్తా అని చెప్పాను. ఎంత ప్రేమ చూపించినా అసలు అర్థం చేసుకోదు. ఇప్పుడు ఏమైంది మా? వచ్చేసాడు కదా, వెళ్దాం పదా. అబ్బా ఈ అత్తా కూడా ఏం నాటకాలమ్మా. యో ఇట్రా, ఇదంతా నిజమా? నిజంరా? ఇదంతా కళ కాదు గిచ్చా? నిజమేలే. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం 1,00,000 బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు 1,00,000 బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో 1,00,000 బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. సాయంత్రం శ్రీ చంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ నాగరత్న, ఆలయ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం
నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 11వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచిలిగెడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు. అనంతరం భక్తులకు ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబర్ 11న నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాన గంధర్వుడు, ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు స్వరకల్పన చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 77వ జయంతి సందర్భంగా ఆయన చేత ప్రారంభించబడ్డ అన్నమయ్య అన్నశాల అధినేత శివసుబ్రహ్మణ్యం వారి సిబ్బంది ఆదివారం యాత్రికులకు, భక్తులకు అన్నదానం చేశారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య కీర్తనలు 1200 పైచిలకు కీర్తనలు స్వరపరిచారని, తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టులో అన్నమయ్య పాటలు పాడి ఎంతో మంది శిష్యులను తయారు చేసి వారి దగ్గర మంచి కీర్తనలు పాడించారని, నిత్యం అన్నమయ్య సంకీర్తనలే ఆయన ప్రాణం, చివరి శ్వాస వరకు కూడా అన్నమయ్య కీర్తనలు పాడుతూ భక్తులకు వీణులు విందు చేశారని శివసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిరణ్ మరియు రాంప్రసాద్ మరియు భరతమాత బుక్ స్టాల్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఆస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు అలిపిరి ప్రాంతంలో బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అన్నమయ్య అన్నసేవ తరపున పేదలకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి డివోటీస్కి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్నమయ్య సంకీర్తనలో సుమారుగా 1200 పైగా వారు పాడడం జరిగింది. 40 సంవత్సరాలకు పైగా అన్నమాచార్య ప్రాజెక్టులో అన్నమయ్య పాటలు వారు చేయడం, అలాగే సెంట్రల్ సంగీత నాటక అకాడమీలో సార్కి 2020కి గాను సెంట్రల్ నాటక అకాడమీ అవార్డు గ్రహీత అవార్డు తీసుకోవడం జరిగింది సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మండలం ముసలిమడుగులోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏనుగుల విన్యాసాలు, సోలార్ ఫెన్సింగ్, పార్క్ ఏర్పాట్లను పరిశీలన. తిరుమలలో వేడుకగా కార్తీక వనభోజన మహోత్సవం. పార్వేటి మండపంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన లక్ష బిల్వార్చన. పొరవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వారాంత సెలవు నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.